తిరుపతిలో ఎస్వి మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్లు ఆందోళన బాటపట్టారు. స్టైఫండ్ ని 30% పెంచాలన్న డిమాండ్తో జూడాలో నిరసనకు దిగారు. స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం జూనియర్ డాక్టర్ల మధ్య జరిగిన చర్చలు విఫలం కాకపోవడంతో ఫేజ్ 2 ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం కేవలం 3% పెంపుకు ప్రతిపాదన చేయడంతో జూడాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవల్ని కొనసాగిస్తూ మిగిలిన వైద్య సేవల్ని బహిష్కరిస్తున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఈరోజు ఏపీ వ్యాప్తంగా మెడికల్ కాలేజ్లో ఉన్న పీజీ విద్యార్థులు, ఇంటర్న్స్, ఎస్ఆర్స్, సూపర్ స్పెషాలిటీ పీజీలు అందరూ కలిసి సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ ర్యాలీ, ఈ సమ్మె ఎందుకంటే చూస్తున్నాము మనము బయట రోజువారీ ఖర్చులు పెరుగుతున్నాయి. ఇన్ఫ్లేషన్ రేట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇన్ఫ్లేషన్ రేట్స్ ఎవ్రీ ఇయర్ 6 to 7% పడుతున్నా కూడా మాకు మాత్రం స్టైపెండ్స్ అనేటివి ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. మేము ఈ స్ట్రైక్ ఎందుకు చేస్తున్నామంటే 2024లో మాకు 15% స్ట్రైక్ ఇస్తాము 2 years తర్వాత అని చెప్పారు. మేము దానికి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ రేట్ అనుగుణంగా మాకు 30% కావాలని స్టైపెండ్ హైక్స్ కోసం మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం. అది గవర్నమెంట్లో చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. మేము కూడా మా సైడ్ నుంచి 6 to 7 రిప్రజెంటేషన్స్ అనేది ఇచ్చాము. కానీ ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పటికీ గవర్నమెంట్ నుంచి పాజిటివ్గా రెస్పాన్స్ రాలేదు. చర్చలు జరిగిన అనుసారం డిఎంఈ నుంచి మాకు వచ్చిన రెస్పాన్స్లో ఏమన్నారంటే 30% హైక్స్ మేము ఇవ్వబోము, మీకు ఇచ్చిన హామీలో 50% కూడా మేము ఇవ్వబోము, కావాలంటే మేము 3% హైక్ అనేది ఇస్తామంటున్నారు. ఇది ఎటు రకంగా సముచితమో అయితే మాకైతే అర్థం కావట్లేదు. ఆల్రెడీ మొన్న మండే జరిగిన డిఎంఈ వాళ్ళతో కానీ హెల్త్ సెక్రటరీ వాళ్ళతో ఆల్రెడీ జరిగాయి డిమాండ్స్, మాట్లాడారు. 3% హైక్ మాత్రమే ఇస్తామని చెప్తున్నారు. నిన్న మళ్ళీ చర్చలకు పిలిచారు, మళ్ళీ 3% మాత్రమే అంటున్నారు. మాకు వచ్చే స్టైఫండ్లో 3% అంటే 1800 సార్. అది ఏమాత్రం సరిపోతుంది? అందులో ఇప్పుడున్న మేము చేసే వర్క్కి చాలా వర్క్స్ పెరిగాయి. అయినా కూడా మేము దాంతోనే వర్క్ చేయాలి అంటే అది ఎంతవరకు